ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి గలేరియా మాల్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. సో అదే వ్లాగ్ అయితే ఒకసారిగా మెట్రో దిగినాము. డైరెక్ట్ మెట్రోలో నుంచి గలేరియాలోకి వెళ్తున్నాం. బ్యాక్ క్యామ్ పెట్టాను, ఒకసారి చూడండి. ఇదే అనమాట గలేరియా మాల్లోకి ఎంటర్ అవుతున్నాం. డైరెక్ట్ మెట్రోలో నుంచే గలేరియా మాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఫోన్ కట్ చేయాలనుకుంటా. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. ఏం లేదు, సరదాగా తిరగడానికి అంతే. అదే మా ఫ్రెండ్కి ఏదో కావాలంట, దానికోసమని అంత దూరం రావాల్సి వచ్చింది. చాలా రోజులుందబ్బా గలేరియా మాల్లోకి వచ్చి. ఫౌంటైన్ బాహా, క్రిస్మస్ కోసం బాగా మంచి డెకరేషన్ చేసినట్టున్నారు. క్రిస్మస్ కదా, సో బాగా మంచి డెకరేషన్ చేసినారు కదా అన్నీను. చూడడానికి కూడా చాలా బాగుంది. అదేమో నా ఫోన్ ఎందుకో బ్యాక్ సైడ్ అంతా బ్లర్ అయిపోతుంది అబ్బా, నాకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు మనం అదేమో వెళ్తూ ఉంటుంది, నేనేమో అదేమో ఫాలో 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 అనుకుంటే దాని వెనకాల ఫాలో అవ్వాలి. ఇంకా చాలా రోజులు అయింది నిజంగా నేను గలేరియా మాల్ రాక. అప్పుడెప్పుడో ఒక్కసారి వీడియో కోసం వచ్చిన, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే సంక్రాంతి పండుగ ఉంది కదా, సో అందుకనేసి మా బుద్ధదానికి వర్గానికి బట్టలు తీసుకోవాలి కదా ఇంకా. సో ఫస్ట్ అయితే డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాం. సో డిమార్ట్కి వెళ్ళే ముందు ఒక అక్క కోసం వెయిటింగ్. ఆ అక్క వచ్చిన తర్వాత మనం లోపల వెళ్ళి అల్లాలి తల్లి తిరిగేద్దాం అనేసి గలేరియా మాల్కైతే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి తనకి తీసుకోవాలంట. నాకైతే ఏం అవసరం లేదబ్బా, తన కోసం వచ్చినాను అంతే. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం తీసుకుంటారో చూసేసి తర్వాత మనం డిమార్ట్కి వెళ్ళిపోతాం. వీలైతే డిమార్ట్ కూడా బ్లాగ్ షూటింగ్ ట్రై చేస్తాను. మేమైతే డిమార్ట్కి వచ్చేసినాం అనమాట. సో డిమార్ట్ ఎంట్రెన్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు బ్యాగులు ఇస్తున్నారు లోపల. వద్దా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్యాగ్ ఉంది కదా, సో ఈ బ్యాగ్ అయితే డిమార్ట్లో తీసుకున్న బ్యాగ్ అనమాట. ఇది పర్టికులర్గా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే అది తెలుసుకునే ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ అంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందర కనిపిస్తున్న ఈ బ్యాగ్లో వచ్చేసి మినిమం 2000కి సంబంధించిన దగ్గర వస్తువులు ఉన్నాయన్నమాట. ఇంత చిన్న బ్యాగ్లో అన్ని పట్టినాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సో ఆశ్చర్యం మీరు కూడా చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు కదా అనేసి ఒక చిన్న వీడియో అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేసి దీంట్లో ఉన్నవన్నీ ఒక్కొక్కటి బయటకు తీస్తాను. నిజంగా ఇంత చిన్న బ్యాగ్లో ఇన్ని వస్తువులు మేము ఎట్లా పట్టించినానో నాకే అర్థం కాలే. డిమార్ట్లో బ్యాగ్ కొనుక్కోవాల్సి వస్తుందని ఈ బుడ్డ బ్యాగ్లో పట్టించిన అనమాట అన్నీ. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది టీషర్ట్ అనమాట. సో ఈ టీషర్ట్ అయితే నేనే తీసుకున్నా, 150 రూపీస్ పడింది ఈ టీషర్ట్ మాత్రం. సో ఇదొక టీషర్ట్. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక టాప్ అనమాట. చూసారా, చూడ్డానికి చిన్న బ్యాగు, దీంట్లో డ్రెస్సెసే పెట్టినా నేనైతే కనుక. ఎందుకంటే అక్కడ బ్యాగ్ మళ్ళీ ఎందుకులే మోసదండగా అనేసి ఇదే బ్యాగ్లో ఈ డ్రెస్ కూడా పెట్టేశాను నేను. ఇది నా డిమార్ట్ సంత అనమాట. దీంట్లో 2 వస్తువులు ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇదొక టాప్ మాత్రం చాలా బాగుంది. అంటే ఒకసారి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఒక ఫుల్ పిక్ అయితే పెడతాను. సో చూసారు కదా, ఇది టాప్ అనమాట. నేనే కెమెరా పట్టుకుని నేనే షూట్ ఎక్కడికి నువ్వు అట్లా వస్తున్నావు లోపలికి, పక్కకి వెళ్ళి ఆడుకోపో. సో ఇదైతే టాప్ అనమాట. ఇక్కడికి 2 అయిపోయాయి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కార్ఫ్. ఇది ప్యూర్ కాటన్ అనమాట. స్కార్ఫ్ ఇది చాలా బాగుంది. ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది కాటన్ ఇది. సో ఇది వచ్చేసి ఎంత పడింది, 100 రూపీస్ పడింది, కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి షీట్ మాస్క్ అనమాట ఫేస్కి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అదే అనుకుంటా, ఏదో వద్దులే, తెలియని ఇంగ్లీష్ మాట్లాడకూడదు అసలు, జనాలు ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్య. ఇది వచ్చేసి ఫేస్ షీట్ మాస్క్ అనమాట. ఇలాంటివి ఒక 3-4 ఉన్నాయి లోపల, అవి 2 అనమాట. ఇది వచ్చేసి దువ్వెన. నెక్స్ట్ వన్ బ్రేసెస్. ఎప్పుడో ఒకసారిగా డిమార్ట్కి వెళ్ళాము. సో డిమార్ట్కి వెళ్ళినప్పుడే కావాల్సినవన్నీ పట్టుకొచ్చుకుంటాం అనమాట.
ఆ క్రమంలో ఇవన్నీ తెచ్చేసుకున్నాం మేము. ఇవి వచ్చేసి సేమ్ అనమాట, నాదొకటి మా ఫ్రెండ్ ఒకటి. అండ్ పేస్ట్లు అయితే 2 తీసుకున్నాము. ఇంకా షీట్ మాస్కులు ఇంకొక 2 ఉన్నాయన్నమాట. సో ఈ మొత్తం 4 షీట్ మాస్కులు. చూసారా, ఇంత చిన్న బ్యాగ్లోంచి తీసంటే బయటికి ఊరుతున్నాయి, ఏదో పుట్టలో చెల్మే కదా ఊరినట్టు. ఇది వచ్చేసి నాకు ఎంతో ఇష్టం, అప్పుడప్పుడు మిల్కీ బార్ బాగా తింటాను. ఒక మిల్కీ బార్ తీసుకున్నా. నెక్స్ట్ ఒకటి కోకోనట్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి హనీ అనమాట. ఇది డైలీ మార్నింగ్ టైం హాట్ వాటర్లో వేసుకోవడానికి ఒక హనీ బాటిల్ తెచ్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక చిన్న డైరీ అనమాట. ఏదో ఒకటి రాసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా, ఒక 100 రూపీస్లో వచ్చేసిందని ఒక డైరీ తీసుకున్నాం. ఇవన్నీ పెట్టుకోవడానికి కోసం తీసుకున్న ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 170 రూపీస్ పడింది. సో చూసారు కదా, ఇదనమాట మా డిమార్ట్స్ అంతా. మామూలుగా అయితే నేను డిమార్ట్లోనే వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళు నాట్ అలౌడ్ వీడియో అనేసారు బయట షూట్ చేస్తుంటేనే. అది కూడా ఒక చిన్న క్లిప్ ఉంది, అది కూడా ఫస్ట్లోనే యాడ్ చేసేస్తాను దాన్ని అయితే కనుక. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంత చిన్న బ్యాగ్లో ఆల్మోస్ట్ ఇన్ని వస్తువులు నేను మొత్తం లోపల దూర్చేసినాను అనమాట. నేను అన్ని లోపల పెడుతుంటే ఆయన షాక్ అయిపోయాడు. దాంట్లో ఇచ్చేట ఆయన కూడా షాక్ అయి చూస్తున్నాడు. ఒక బ్యాగ్ కొనుక్కుంటూ పోయేదానికి అన్నీ తుడుచుతున్నారు ఆ బ్యాగ్లో మీరని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇది చిన్న వీడియో, మరొక వీడియోతో ముందుకు వచ్చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కంటెంట్ ఏముంది అనుకోకండి, కంటెంట్ ఏం లేదబ్బా, సరదాగా షూట్ చేసిన వ్లాగ్ అంతే. నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది, ఇంత చిన్న బ్యాగ్లో ఇన్ని పట్టినా ఏంటబ్బా అని. సో అందుకే మీకు కూడా షేర్ చేసుకున్నా. ఓకేనా, బాయ్ బాయ్. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. కొంచెం గలేరియా మాల్లో తీసిన క్లిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ గలేరియా మాల్ వరకు వెళ్ళామన్నమాట. జస్ట్ అలా అలా తిరిగేసి వచ్చేస్తాం. సో అదొక చిన్న క్లిప్ ఉన్నాయి, అన్నీ మొత్తం యాడ్ చేసేస్తాం. ఓకేనా, బాయ్ బాయ్. కాదు, వీడియో అయితే కంటిన్యూ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో మాత్రం షేర్ చేసుకోండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి స్టంట్లు వేసారా, చిన్న చిన్న బ్యాగ్లో ఇన్ని వస్తువులు దూర్చడం చేసుంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.